సో అది పరిస్థితి. మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నారాయణ గారు, ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది? గతంలో సిఆర్డీఏ తీసుకున్నటువంటి ప్లాన్లే కంటిన్యూ అవుతాయా, లేకపోతే కొత్త ప్లాన్లతో ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే 2014-19 దాకా ఏదైతే మాస్టర్ ప్లాన్ చేసామో అదే మాస్టర్ ప్లాన్ కంటిన్యూ అవుతుందని సీఎం గారు చెప్పారు. సేమ్ మాస్టర్ ప్లాన్ కంటిన్యూ చేస్తాం, కొత్త ఏమొద్దని యాక్షన్. అయితే ఇప్పటిదాకా అంటే పాత కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? రివైజ్ చేస్తారా కాంట్రాక్ట్స్ ఏమైనా? అవే ఉంటాయి. ఇవన్నీ యాక్చువల్గా టెక్నికల్ ఇష్యూస్ అండి. అంటే అధికారులు చెప్పాలి యాక్చువల్గా. అందుకనే ఫస్ట్ జరిగిన డ్యామేజీ మొత్తాన్ని యాక్చువల్గా స్టడీ చేయమన్నారు ముఖ్యమంత్రి గారు. స్టడీ చేసి ప్రజల యొక్క అభిప్రాయం కూడా తీసుకోమన్నారు. కాంట్రాక్ట్ విషయానికి వచ్చాక స్టడీ చేసిన తర్వాత టెక్నికల్గా అంటే వాళ్ళకి ఎంత పీరియడ్ వరకు యాక్చువల్గా కాంట్రాక్ట్ ఉంది, కాంట్రాక్ట్ టైం అయిపోయిందా లేదా, యాక్చువల్గా గత ప్రభుత్వం ఏం చేసింది, అంటే వాళ్ళందరినీ క్లోజ్ చేసిందా లేదా, అవన్నీ చూడాలా. చేసి దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. సో అమరావతి నిర్మాణం ఎన్ని రోజుల్లో పూర్తవచ్చు? ఇది 5 సంవత్సరాలు అనేసి అని కూడా అంటున్న పరిస్థితి ఉంది. ఈ లోపే పూర్తి చేస్తారా, ఏమైనా టైం పట్టే అవకాశం? ఖచ్చితంగానండి. అధికారులకి ఒక 15 రోజులు టైం ఇచ్చాము. అంటే ఫస్ట్ యాక్చువల్గా డ్యామేజ్ ఎస్టిమేట్ చేయటం, ఆ డ్యామేజ్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు, ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ అంటే సేమ్ కాంట్రాక్ట్ కంటిన్యూ చేయించాలంటే మళ్ళీ టెండర్లు పిలవాలా, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ ఉన్నాయి. దానికని అవన్నీ అయిన తర్వాత ఒక టెంటేటివ్ టైం ప్రజలకు చెప్పి దాని ప్రకారం స్టేగానే ఉంటుంది. సో త్వరలో అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా చెప్తాము. దానికి సంబంధించినటువంటి టెంటేటివ్ షెడ్యూల్స్ కూడా అధికారులతో మాట్లాడిన తర్వాత సిద్ధం చేస్తాము అని చెప్పేసి అయితే మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, అసెంబ్లీ నుంచి.